తెనాలిలో పానీపూరి వ్యాపారి మోఘవత్ చిరంజీవికి అరుదైన అవకాశం లభించింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో జరిగే వేడుకల్లో పాల్గొనాలి అంటూ రాష్ట్రపతి నుండి ఆయనకు ఆహ్వానం అందింది. వ్యాపార వృద్ధికి జాతీయ పట్టణ జీవనోపాధి మిషన్ కింద తీసుకున్న రుణం సకాలంలో చెల్లించడం, డిజిటల్ రూపంలో లావాదేవీలు నిర్వహించడంతో ఈ అవకాశం దక్కింది. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని ఎస్ న్యూస్తో పంచుకున్నారు. తెనాలిలో చిరు వ్యాపారికి అరుదైన గౌరవం లభించింది. బాలాజీరావుపేటలో పానీపూరి వ్యాపారం నిర్వహించుకునే చిరంజీవి అనే వ్యక్తికి రాష్ట్రపతి నుంచి కూడా ఆహ్వానం అందింది. ఈ నెల 15వ తేదీన దేశ రాజధాని ఢిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కూడా ఆహ్వాన పత్రం చిరంజీవి అందుకున్నారు. ఈ సందర్భంగా కూడా ఆయన పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి కూడా ఇక్కడ చిరు వ్యాపారం చేసుకునే పానీపూరి బండి వ్యాపారం చేసుకునే చిరంజీవి గారికి ఈ ఆహ్వానం అందింది. అసలు ఆ ఆహ్వానం అందడానికి గల కారణం ఏంటనేది కూడా మనతో పాటు ఇప్పుడు ప్రస్తుతం చిరంజీవి గారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా స్వయంగా ఆహ్వాన పత్రం అందింది రాజధాని ఢిల్లీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో. కారణం ఏంటి, మీకు ఎందుకని మిమ్మల్ని అక్కడికి ఆహ్వానించారు? నేను సకాలంలో లోన్లు తీసుకొని సకాలంలో కడటం మూలంగా ప్లస్ డిజిటల్ పేమెంట్స్ చేయటం మూలంగా ఇది వచ్చిందని చెప్పారు. నాకు పెప్మా సిబ్బంది ద్వారా నన్ను ప్రమోట్ చేసి దాని ద్వారా నాకు ఇట్లా అవకాశం కల్పించారు. వాళ్ళకి నా ధన్యవాదాలు. అంటే మీరు ఎంతకాలం నుంచి ఈ పానీపూరి వ్యాపారం చేస్తూ ఉన్నారు? తెనాల్లో 15 ఇయర్స్ నుంచి వ్యాపారం చేస్తున్నాను, ఇదే ప్లేస్లో. ఓకే. అంటే మీరు మెప్మా ద్వారా ఎంత లోన్ తీసుకున్నారు, ఎప్పుడెప్పుడు ఎంతెంత లోన్ తీసుకున్నారు, ఏ విధంగా చెల్లింపులు చేశారు? నేను ఫస్ట్ 2021లో 10,000 తీసుకున్నాను. నెక్స్ట్ 22లో అది సకాలంలో కట్టడం మూలంగా 22లో 20,000 ఇచ్చారు. అది కూడా క్లియర్ చేయటం తర్వాత నెక్స్ట్ 50,000 ఇచ్చారు. అవి సకాలంలో కడతా డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నాను కాబట్టి దానికి ఎంపిక చేసి నన్ను పెప్మా సిబ్బంది పంపిస్తున్నారు. అట్లా ఇప్పుడు దాదాపుగా మీ దగ్గరికి అంటే పానీపూరి తినేందుకు మీ దగ్గరికి ఎక్కువగా యువత, స్టూడెంట్స్ వాళ్ళందరూ వస్తుంటారు. మాకు తెలిసింది ఏంటంటే మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా క్యాష్ రూపంలో కంటే కూడా ఎక్కువగా ఫోన్పే, డిజిటల్ లావాదేవీలే ప్రోత్సహిస్తారని చెప్పి కారణం ఏంటంటారు? కారణం ఏంటంటే లిక్విడ్ క్యాష్ అంటే మనకి సేఫ్టీ ఉండదని డిజిటల్ పేమెంట్స్ అయితే ఎక్కువ సేఫ్టీ అని తీసుకుంటున్నాం. అది ఇప్పుడు మీ ప్రధానంగా చెప్పండి, ఇప్పుడు ఢిల్లీ వెళ్ళబోతా ఉన్నారు, ఎప్పుడు వెళ్తున్నారు ఢిల్లీకి? అట్లాగే ఆ వేడుకల్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశవ్యాప్తంగా ఉన్న అనేక మందిలో మీకు కూడా పాల్గొనే అవకాశం లభించినందుకు మీరు ఏ విధంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? ఏ విధంగా మీ ఫీలింగ్? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఎవరికి దక్కని అవకాశం నాకు స్టేట్ వైడ్లో నాకు ఒక్కడికి దక్కడం చాలా హ్యాపీగా ఉంది. దీనికి అవకాశం ఇచ్చిన పెప్మా సిబ్బందికి ప్లస్ బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది మేనేజర్ గారికి, మురళీ గారికి, ఫీల్డ్ ఆఫీసర్ విజయబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అదే సందర్భంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి, ప్రధానమంత్రి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు ఎప్పుడు వెళ్తున్నారు ఇక్కడ నుంచి, ఏ విధంగా వెళ్తున్నారు, ఎప్పుడు ప్లానింగ్ చేసుకున్నారా? రేపు 12 11:30కి విజయవాడ రమ్మన్నాను. విజయవాడ నుంచి స్టార్ట్ అవుతాం మేము. ఖచ్చితంగా చూసుకుంటే కనుక ఒక చిరు వ్యాపారి అంటే సాధారణంగా పానీపూరి వ్యాపారి రోడ్డు వెంబడి ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునే చిరంజీవి గారికి ఇటు దేశ రాజధాని ఢిల్లీలో దేశవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు పాల్గొనే స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనాలని చెప్పిన కూడా రాష్ట్రపతి గారి నుంచి కూడా ఆహ్వానాలు అందించడం పట్ల కూడా ఆయన తబ్బిబ్బైపోతా ఉన్నారు. ఆయన సంతోషానికి అవధులు లేకుండా పోతా ఉన్నాయి. ప్రధానంగా చూసుకుంటే కనుక ఈయనందరికీ కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. దాదాపుగా కూడా బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడంతో పాటు చాలామంది కూడా అదే బ్యాంకులకి ఎట్లా రుణాలు తీసుకుందాము, రుణాలు ఎట్లా ఎగ్గొట్టాలని చెప్పిన కూడా ప్రయత్నాలు చేస్తుంటారు. అనేక మంది ఉన్నారు, మనం చూస్తూనే ఉన్నాం ప్రతిరోజు వార్తల్లో కూడా. అట్లాంటిది చిన్న వ్యాపారం చేసుకుంటా వారి కుటుంబాన్ని చూసుకుంటా కూడా పానీపూరి వ్యాపారం చేసుకుంటా తొలుత 2021 కరోనా సమయంలో 10,000 రూపాయల లోన్ తీసుకోవడం, అది మెప్మా సిబ్బంది మున్సిపాలిటీ మెప్మా సిబ్బంది ద్వారా గత ప్రభుత్వ హయాంలో తీసుకోవడం, ఆ 10,000 సక్రమంగా చెల్లించడం, తర్వాత ఇంకొంత మొత్తంలో తీసుకోవడం, అది చెల్లించడం, ఆ తర్వాత 23లో 50,000 తీసుకోవడం, అవి చెల్లించడంతో పాటు కూడా ఈ డిజిటల్ లావాదేవీలు ఏదైతే ప్రధాని మోదీ పిలుపునిచ్చారో డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించాలని చెప్పిన ఆ పిలుపుకు స్పందించి కూడా అన్ని లావాదేవీలు కూడా ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో కూడా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నందుకు కాను కూడా ఆయనకు ఈ అవకాశం కూడా దక్కినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. రేపు 12వ తేదీన ప్రత్యేకంగా ట్రైన్లో విజయవాడ నుంచి కూడా ఢిల్లీకి బయలుదేరబోతా ఉన్నారు. ఈ సందర్భంగా కూడా తనకి సహకారం అందించినటువంటి మెప్మా సిబ్బందితో పాటు ఇటు మున్సిపల్ మెప్మా సిబ్బందితో పాటు ఇటు బ్యాంకు సిబ్బంది అధికారులతో పాటు ఇటు రాష్ట్రపతి, ప్రధానమంత్రికి కూడా ఆయన ప్రత్యేకంగా అయితే ధన్యవాదాలు తెలియజేస్తున్న పరిస్థితి. కెమెరామెన్ అనిల్తో గోపిచంద్, ఎస్ న్యూస్.